వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. దిస్ ఇస్ చక్రి ద వెంజర్ రైడర్. కొంచెం గ్యాప్ ఇచ్చినాను. కేరళ ట్రిప్కి వెళ్ళాం కదా, సో కస్టమర్ ఇక్కడ వెయిటింగ్. 7338. వన్ సెకండ్. సో కేరళ ట్రిప్కి వెళ్ళి వచ్చిన తర్వాత కొంచెం హెల్త్ అప్సెట్ అయింది. దానికోసం రెస్ట్ తీసుకొని ఈరోజు ఆగస్ట్ 14th ఎన్ని గంటలకు 6:30కి స్టార్ట్ చేశాను అనమాట. ఇంటి దగ్గర జస్ట్ ర్యాపిడో సబ్స్క్రిప్షన్ తీసుకున్నాను 29 రూపీస్ది. 8 రైడ్స్ వరకు మనకు 0 కమిషన్. సో అలాగే ఊబర్ ఉంది, ఇంకా షాడో ఫ్యాక్స్లో ఊబర్ ఉంది, ఓలా కూడా ఉంది. 4 ఉన్నాయి, అంటే 3 షాడో ఫ్యాక్స్ అడిషనల్ ఊబర్తో టైప్ అయింది కదా, సో అది కూడా చేసుకోవచ్చు అనమాట. సో ఇవన్నీ చేసుకుంటా మనం ఎంత సంపాదిస్తాం, ఎన్ని గంటల వర్క్ చేస్తాం అన్ని విషయాలు చెప్తాను. ఇప్పుడు 4:38 దగ్గర ఉంది ట్రిప్. లెట్స్ సీ హౌ ఇట్ గోస్. మెజెస్టిక్ ఒక లాంగ్ ఆర్డర్ వచ్చింది. 4419. బెంగళూరు మొత్తం రేపు ఇండిపెండెన్స్ డే ఆగస్ట్ 15కి డెకరేట్ చేశారు. ఇటు వెళ్ళిపోవచ్చు కదా. చూడండి ఎయిర్ క్రాఫ్ట్. వావ్, ఇది ఏమి స్టేడియం, ఏరోనాటికల్ లిమిటెడ్, హిందుస్థాన్ ఏరోనాటికల్ లిమిటెడ్ HAL. మొత్తం సిటీ మొత్తం ఇట్లాగే ఉందన్నమాట. ఎక్కడ చూసినా ఫ్లాగ్స్ అమ్ముతున్నారు, ఇండియన్ ఫ్లాగ్స్. సో వైబ్, ఇండిపెండెన్స్ డే వైబ్ అనేది బెంగళూరులో బాగా తెలుస్తూ ఉంది. సో బైక్ ట్యాక్సీ గురించి అప్డేట్. హైకోర్టు జడ్జ్మెంట్ ఆగస్ట్ 9కి షిఫ్ట్ అయింది కదా, ఏమైంది అంటున్నారు. అది ఇంత తొందరగా ఏమీ జడ్జ్మెంట్ అయితే రాదండి. ఏమన్నా జడ్జ్మెంట్ వస్తే నేనే ఫస్ట్ పోస్ట్ చేస్తాను. ఎలాంటి జడ్జ్మెంట్ ఇప్పుడు రాలేదు. ఇప్పుడు కరెంట్ సిచ్యువేషన్ ఎలా ఉందంటే, RTO వాళ్ళు ఏం ఆపట్లేదు, పోలీసులు ఏం ఆపట్లేదు. మనకు హైకోర్టు ఆర్డర్ కాపీ ప్రకారం పోలీసులు మనకు హెల్ప్ చేయాలి ఆటో డ్రైవర్స్ విసిగిస్తే. సో మీ దగ్గర ప్రాపర్ డాక్యుమెంట్స్, అన్ని డాక్యుమెంట్స్ ఉండేలాగా చూసుకోండి. బైక్ ఆర్సీ ఉండాలి, డ్రైవింగ్ లైసెన్స్ ఉండాలి, ఇన్సూరెన్స్ ఉండాలి, తర్వాత పొల్యూషన్ సర్టిఫికేట్ ఉండాలి, అలాగే సైడ్ మిర్రర్స్, ఏం ప్రాబ్లం లేకుండా బండి మెయింటైన్ చేసుకోండి. తర్వాత మీ దగ్గర అన్ని డాక్యుమెంట్స్ ఉంటే ఎవ్వరు మనల్ని ఆపేకి లేదు. ఆటో వాళ్ళు గొడవ చేస్తున్నారంటే చేస్తున్నారు. ఇంకా ఇప్పుడు చాలా గ్రూప్స్ వచ్చేసాయి కదా. బైక్ ట్యాక్సీ అసోసియేషన్ వాళ్ళు గ్రూప్ పెట్టారు, తర్వాత షాడో ఫ్యాక్స్ వాళ్ళు గ్రూప్ పెట్టారు. ఆ గ్రూప్స్లో డిస్కషన్స్ జరుగుతూనే ఉన్నాయి. అక్కడ గొడవ జరిగింది, ఇక్కడ గొడవ జరిగిందని చూస్తూనే ఉన్నాను. నేను బైక్ ట్యాక్సీ అంటే రెగ్యులర్ చేయకోకుండా కూడా న్యూస్ అయితే చూస్తున్నాను. సో వాళ్ళని ఎలా హ్యాండిల్ చేయాలంటే సింపుల్, 112 కాల్ చేస్తే పోలీసులు వస్తారు, వాళ్ళ పని వాళ్ళు చూసుకుంటారు. సో వాళ్ళు మనల్ని ఎలాగా డిస్టర్బ్ చేసేకి లేదు. మీరు ధైర్యంగా బైక్ ట్యాక్సీ చేసి అర్నింగ్స్ అయితే చేసుకోండి. చాలా రోజులైంది కదా బైక్ ట్యాక్సీ చేయక, కాళ్ళు అంతా నొస్తున్నాయి అనమాట. కాళ్ళు నొప్పి స్టార్ట్ అయిపోయింది. 3 అవర్స్కి ర్యాపిడోలో ఒక 400 వరకు అర్న్ చేశాను. ఇంకా కాళ్ళు బాగా పీకుతున్నాయి, అలవాటు లేకుంటే ఇంతే. సో ఇది జస్ట్ వార్మప్ రైడ్ అనుకొని, తర్వాత రేపు మొత్తం నైట్ అంతా చేయాలనుకుంటున్నాను. సరే చూద్దాము. MG రోడ్ దగ్గర కూడా ఫుల్గా డెకరేషన్ చేశారు. ఇంకా 10 కాలేదు, 9:20 అవుతుంది. సో చర్చ్ స్ట్రీటు ఇంకెంత బాగా డెకరేట్ చేశారు చూద్దాము. అలాగే షాడో ఫ్యాక్స్లో ఊబర్, మోటో బైక్ ట్యాక్సీ చేయాలనుకుంటే లింక్ డిస్క్రిప్షన్లో ఇస్తాను. ఎవరైనా ఇంట్రెస్ట్ ఉంటే వాళ్ళు జాయిన్ అవ్వచ్చు. జాయిన్ అయ్యి ఊబర్, బైక్ ట్యాక్సీ, షాడో ఫ్యాక్స్ ద్వారా చేసుకోవచ్చు. వాళ్ళు కొత్త ఆఫర్లు వదులుతున్నారు అనమాట. ఎక్స్ట్రా 25 రూపీస్ అని, తర్వాత అంటే చేంజ్ అవుతూనే ఉన్నాయి ఆఫర్స్. తర్వాత ఆగస్ట్ 14th, 13th ఒక ఆఫర్ రిలీజ్ చేశారు. ఆగస్ట్ 15th రోజు ఇంకొక ఆఫర్ ఉంటుంది.
అట్లా ఆఫర్స్ ఎక్కువ యూస్ చేస్తారు, అంటే రిలీజ్ చేస్తున్నారు షాడో ఫ్యాక్స్ వాళ్ళు ఊబర్ మోటార్ బైక్ ట్యాక్సీకి. సో అది యూస్ చేసుకొని మీరు అదనైతే చేసుకోండి. ఇదిగో ఎంజీ రోడ్, కొత్తగా ఏం డెకరేషన్ లేదు, సేమ్ డెకరేషనే స్నిచ్ వాళ్ళది, ఇలాగే ఉంది. మోస్ట్ హ్యాపెనింగ్ ప్లేస్ ఇన్ బెంగళూరు, ఎంజీ రోడ్. ఇప్పుడు ఎంజీ రోడ్లో క్రౌడ్ మొత్తము కోరమంగళకు షిఫ్ట్ అయిపోయింది. పబ్స్ ఇవన్నీ కూడా అక్కడే యాక్టివ్గా ఉంటుందన్నమాట ఇప్పుడు ఎంజీ రోడ్ కన్నా. ఓకే, ప్రీ ఇండిపెండెన్స్ డే పార్టీ అంట, ఫ్రీ డ్రింక్స్ ఫర్ ఆల్ లేడీస్. లేడీస్కి డ్రింక్స్ ఇక్కడ ఎప్పుడు ఫ్రీ రేలే, ఎంట్రీ ఫ్రీ, డ్రింక్స్ ఫ్రీ, వెన్స్డే ఫ్రీ పిజ్జా. సో ఈరోజు చాలా రోజుల తర్వాత గ్యాప్ వచ్చింది కదా, దానికోసం ఇంటికి వెళ్ళిపోదాం అనుకున్నాను. టువర్డ్స్ హోమ్ ర్యాపిడోలో పెడితే టువర్డ్స్ హోమ్ ఈ ఆర్డర్ వచ్చిందనమాట ఇంటికి దగ్గరలో. సో ఈ బన్నర్కట్ట రోడ్ నుంచి ఇది షార్ట్ కట్, అదే సిల్క్ బోర్డ్ కొత్త ఫ్లైఓవర్, దీని మీద నుంచి మనము ఈజీగా వెళ్ళిపోవచ్చు. లేకపోతే అక్కడ ఫుల్ ట్రాఫిక్ అనమాట సిల్క్ బోర్డు కింద. సో ఈరోజు ఆ షాడో ఫ్యాక్స్లో ఊబర్ నేను ఇంకా ట్రై చేయలేదు, ఎందుకంటే జస్ట్ ఇది పార్ట్ టైం కొంచెంసేపు చేస్తున్నా కాబట్టి. ర్యాపిడోలో ఇలాగ 29 రూపీస్ పెట్టి సబ్స్క్రిప్షన్ తీసుకున్నానని చెప్పేసి ఓన్లీ ర్యాపిడో చేశాను. పర్వాలేదు, బ్యాక్ టు బ్యాక్ ఆర్డర్స్ వస్తున్నాయి, కమిషన్ 0 కమిషన్ కాబట్టి. ఆ 29 రూపీస్ తీసేసినా కూడా మనకు 3.5 hours అలా వర్క్ చేస్తే 450 పైనే మనకు అర్నింగ్ అయితే వచ్చింది. కేఆర్పురం హెచ్ఎస్ఆర్ లేఅవుట్ అటు సైడ్ వెళ్ళాలి, సిల్క్ బోర్డ్కి. స్ట్రైటా? ఓకే, స్ట్రైట్ వెళ్తే మనకు హెచ్ఎస్ఆర్ లేఅవుట్ అంటాను. స్ట్రైట్ వెళ్తే మనం ఎలక్ట్రానిక్ సిటీకి వెళ్ళిపోవచ్చు. సో వీలైతే రేపు షాడో ఫ్యాక్స్లో ఊబర్ ఎలా ఉంది, ఎలా ఇన్సెంటివ్స్ వస్తాయి, ఎంతసేపు చేస్తే మనం ఎంత ఎర్న్ చేసుకోవచ్చు, ఆ విషయాలన్నీ నెక్స్ట్ వీడియోలో మీకు చూపిస్తాను. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ సపోర్ట్, all of you. See you in the next vlog. Have a wonderful day, everyone.